దక్షిణ నియోజకవర్గ కేవీఎస్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎల్లమ్మతోటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో సౌత్ ఇన్ఛార్జ్ కేవీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు పూజల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మరాజు, మహిళా అధ్యక్షురాలు ఎం లక్ష్మి, స్పోర్ట్స్ విభాగ చైర్మన్ కమలాకర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రామారావు, ఆర్గనైజర్ భాష తదితరులు పాల్గొన్నారు. ప్రజల క్షేమాన్ని కోరుతూ దుర్గాదేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. వచ్చే నెల 3న భారీ అన్న సంరాధన, 4న అనుపు ఉత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని భక్తులను కోరారు. शांतिमती नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शांता निष्कामरा निष्कारणा निष्कलंका निर्बाधि निरीश्वरा नीरा అది చేయాలా ఆధ్వర్యంలో జరుగుతుందండి. కాదా యూత్ ఆధ్వర్యంగా ఈరోజు శరన్నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. ఆ సందర్భంగా దక్షిణ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఆవరణలోని దుర్గాదేవిని నెలకొనడం జరిగిందండి. ఈ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇది జరిపించడం జరిగింది. ఈరోజు శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ 11 రోజులు కూడా అమ్మవారిని ఇక్కడ నిలబెట్టాము. పూజలన్నీ కూడా జరుగుతాయి. ఈరోజు కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు అవనివ్వండి, బయట ప్రజలు అవనివ్వండి, అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారండి. మనం అనుకుంటే జరగదండి, అమ్మవారు దయతలిచారు. ఈరోజు సూర్యనారాయణ గారికి అదృష్టం కల్పించారు. అమ్మవారు సూర్యనారాయణ గారికి చెప్పడం జరిగింది. అమ్మవారిని నన్ను పెట్టండి అని చెప్పడం జరిగింది. సో దీంతో మేము కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నామండి. అమ్మవారి కృప మా మీద ఉంటుందని మేము ఇక మీదట కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అమ్మవారు ఆధ్వర్యంలో మేము చెప్పడం జరుగుతుంది. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి అడుగు వేస్తామండి. ఇక మీదటి నుంచి శరన్నవరాత్రులు మొదలుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామండి. అమ్మవారి దయ మా అందరి మీద ఉంటుందండి. ఎల్లమ్మ తోట ఆధ్వర్యంలో ప్రజలందరికీ ప్రతి కుటుంబం మీద ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పటి నుంచో ఒక ఆతృత చేయాలి, ఏదో కార్యక్రమం చేయాలి, దక్షిణ నియోజకవర్గం డెవలప్ చేయాలి. అదేవిధంగా 37 వార్డును కూడా ఇది నా చేతిలో తీసుకొని డెవలప్ చేద్దాం ఆలోచనతో ఈరోజు ఈ సంవత్సరం నిశ్చయించుకున్నాను. అంతేకాని ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారు నవరాత్రులు చేయాలి ఆలోచించుకుంటున్నాం. దీనికి ముందు ఒక అడుగు లక్ష్మి గారు ఒక అడుగు వేసి నేనున్నాను, మీరు చేయండి, మీకు తోడ్పాటు చేస్తారని చెప్పారు. అందుకని ఇక్కడి నుంచి మా దక్షిణ నియోజకవర్గం ప్రజలు, అదేవిధంగా మా 31 వార్డు ప్రజలు కూడా ఆనందంగా సంతోషం ఉండాలని ఈ నవరాత్రులు మేము చేస్తున్నాము. అదేవిధంగా ఈ 9 రోజులు ఏదైతే ఉందో 9 రోజులు ప్రతిరోజు కూడా ఏదో పూజాకారు ఉదయం సాయంత్రం ఒక్కొక్కరు ఒక జంట ఉదయం సాయంత్రం కూర్చొని ప్రతిరోజు పూజలు చేస్తారు. అదేవిధంగా 26వ తారీఖుని ఏదైతే కుంకుమ పూజ ఉందో చాలామంది ఈరోజు కుంకుమ పూజ వస్తారని ఆశిస్తున్నాము.